B5 న్యూస్కి స్వాగతం. ఈరోజు మనం జనగాం జిల్లాలోని నర్మట లో ఉన్నాం. మనం ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర. ఇక్కడ నర్మట మండలం సంబంధించిన వాళ్ళు, జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా గీతా కార్మికులు, తర్వాత నాయకులు అందరూ మన దగ్గర ఉన్నారు. వారి యొక్క కార్యక్రమాలు ఏంటి, వారు ఏం చేస్తున్నారు, గౌడ వృత్తిని నమ్ముకొని ఎలా ఉన్నారు, వాళ్ళు గౌడ వృత్తిని ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు అనే అంశం పైన మనం ఈరోజు ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే కూడా మన నర్మట మండలంలోని ఉన్నటువంటి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ కూడా మన దగ్గర ఉన్నారు. తర్వాత కుషయ్య గారు, తర్వాత శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ వాళ్ళందరూ పరిచయం చేసుకునే కార్యక్రమంలో ఉన్నాము. మరి వారి మాటల్లో ఏమంటారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నర్మట మండలంలోని సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ గారు మనం ప్రత్యేక కార్యక్రమం. సార్ నమస్తే. అందరికీ నమస్కారం. జనగామ జిల్లా నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ సన్మాన కార్యక్రమం చేస్తున్నందుకు. మాకు అశోక్ అన్న ఆధ్వర్యంలో గతంలో కూడా ప్రోత్సహించి ఎలక్షన్ల ముందు వచ్చి ప్రోత్సహించినాడు. అన్నకు ధన్యవాదాలు. నమస్తే. ఇప్పుడు అలాగే గీతా కార్మికులు కాకుండా ఇప్పుడు మీరు సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు అయింది కదా, ఇక్కడ నేను ప్రధాన సమస్యలు ఏమున్నాయి, మీ దృష్టికి ఏమొచ్చిందో చెప్పండి. సమస్యలు పింఛన్ను ఒకటి కొంచెం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు ఇప్పియాలని మేము ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము. మరియు ఈ ఎక్స్ రూపాయ కూడా గవర్నమెంట్ నుంచి రావాలని కూడా కోరుకొని వాళ్ళకు అది థాట్ చెట్లు ఎక్కే వారికి 30 ఏళ్ళు కానీ ఏదైనా చేద్దామని మేము ఆలోచిస్తాము. అది కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి వాళ్ళకు సహకరిస్తామని. ఇప్పుడు అక్కడక్కడ గవర్నమెంట్ సమస్యలు కూడా చాలామంది ఎదుర్కొంటున్నారు కదా, థాట్ చెట్లు ఎక్కుతున్నారు, గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. తర్వాత వాళ్ళే ఆసాములు వాళ్ళు ఎవరు ఉంటారు కదా, థాట్ చెట్లు తీసేస్తుంటే కూడా పట్టింపు లేదంటున్నారు. దాని మీద మీ సంఘం నుంచి ఏం చేయాలనుకుంటున్నారు? మేము కన్సల్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫిర్యాదు చేస్తున్నాము. దాని మీద వారి మీద కూడా 2-3 కేసులు అయినా మా మండలంలో కూడా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పోరాటం చేస్తాం. అంటే మీ గీతా కార్మికుల గురించి ప్రత్యేకంగా మీరు మోటివేషన్ చేసే ఆలోచన ఉంది? గీతా కార్మికులు చెప్పేది ఒక్కటే, ప్రతి ఒక్కడు మన వృత్తిని మనం కాపాడుకోవాలి. మనం కూడా ప్రతి ఇంటి నుంచి కూడా మనము అందరూ కూడా కాలేజీ విధంగా మనం కోరిక. ఇప్పుడు తాళ్ళు ఎక్కడానికి కూడా కొందరు మోమాట పడుతున్నారు, అయితే కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. మరి దీన్ని దాటికి తేవాలంటే మీరు ఎలాంటి ప్రయత్నం దూరకన్నా చెప్తున్నారు? చదువుకున్న నిరుద్యోగులు కూడా ఉన్నారు కదా, నిరుద్యోగులకు కూడా ఎలా ఉపాధి లేకుండా పోతుంది. దాని మీద మీ సంఘానికి ఏమన్నా? సంఘం నుంచి ఏముందండి, ఇప్పుడు సరే జనరల్గా ఇప్పుడు మనం ఒక ఆటో కొంటే రోజు 1000 రూపాయలు రావాలి. అదే మనం కష్టపడి తాళెక్కితే మనం రోజు 1000-1500 పెట్టుబడి లేకుండా సంపాదించుకోవచ్చు. సరే కొద్దిగా కష్టం అనిపించవచ్చు, కానీ మన వృత్తి ఆనాటి కాలం నుంచి వస్తూనే ఉన్నది కాబట్టి మనం దాన్ని ప్రోత్సహించాలి. పిల్లలకు కూడా ప్రోత్సహించాలి, కళ్ళకు కూడా డిమాండ్ పెంచుకోవాలి మనం. అది నా కోరిక. అంటే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కదా, నిరుద్యోగులకు కూడా ఉపాధి లేకుండా పోతుంది. నీరా ప్రాజెక్టు ఆల్రెడీ గవర్నమెంట్ ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాలు చేయకుండా కూడా మా రేవంత్ రెడ్డి గారు చేస్తారని చెప్పి మాకు ఆశ ఉన్నది. ఖచ్చితంగా నీరా ప్రాజెక్టు మండలిపై యూనిట్ పెట్టిద్దామని మేము కూడా వాళ్ళకు విన్నపాలు చేస్తామని మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. సరే, అలాగే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు మనం ప్రత్యేక చెప్పండి. ఈరోజు నమస్కారం. ప్రత్యేకంగా B5 న్యూస్కు మా జనగామ జిల్లా కమిటీ వైపు నుంచి పూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు అది ఎందుకు ఈ ప్రోగ్రాం పెట్టామంటే, నర్మేట మండల హెడ్ క్వార్టర్లో మా గౌడ బిడ్డ సర్పంచ్గా గెలిచింది. అదే మా నర్మేట మండలంలో శ్రీధరణ గారు హెడ్ క్వార్టర్లో సర్పంచ్ గెలవడం జరిగింది. అలాగే పక్క విలేజ్ అమ్మపురంలో కూడా బాపురాజు రేఖ అమ్మాయి సర్పంచ్గా గెలవడం జరిగింది. మా గౌడ బిడ్డకు గౌడ సంఘం నుంచి ప్రోత్సహించాలి, ఘనంగా సన్మానం చేయాలనే ఈరోజు ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, అలాగే మండలాల అధ్యక్షులం అందరం జిల్లా కమిటీ వైపు నుంచి వచ్చి ఈరోజు శ్రీధరన్న
ఈ అశోక్ అన్న ఆధారంలో ఇక్కడ మేము సన్మాన కార్యక్రమం పెట్టినాం. శ్రీధర్ అన్నకు నేను ప్రత్యేకంగా ఒకటే చెప్తాను, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సర్పంచ్గా గెలవడం కాకుండా సర్పంచుల ఫోరం అధ్యక్షునేందుకు పూర్తిగా అన్న మా జిల్లా కమిటీ వైపు నుంచి ధన్యవాదాలు. అలాగే ముందు మన గౌడ బిడ్డలకు నువ్వు ఏమైనా కానీ రేపు పెన్షన్లు అయినా ఒకటి చెప్పినావు ఇందాక అశోక్ అన్న అన్నప్పుడు, ఆ పెన్షన్లు కూడా 50 సంవత్సరాలుగా నిండాలని మనం రాష్ట్రంలో మొన్న మనం ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం. సరే నిన్ననే మనం విన్నాం ప్రెస్లో రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్లు ఇస్తానని అన్నాడు. దానిలో మన 50 సంవత్సరాలు నిండిన వారందరికీ నర్మేట మండలంలో అందరికీ గౌడ బిడ్డలకు 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు అందే రూపంగా నువ్వు శ్రీధరన్న దానికి సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. అలాగే ఇప్పుడు అలాగే వాళ్ళు తాప్ సర్టిఫికెట్లు పడిన వాళ్ళకు పర్మనెంట్ డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు ఈ మధ్య. మరి డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి మళ్ళీ వీళ్ళు 3 నెలలు 4 నెలలు ఇచ్చారు కదా, పెన్షన్లు లైఫ్ లాంగ్ ఇచ్చే దానికి మీరు గవర్నమెంట్ ఏమన్నా రికమెండ్ చేయడానికి? అయితే వాస్తవమే, ఇప్పుడు తాట్ సర్టిఫికేట్ ఇవ్వడాక హెచ్సిఎస్ఎస్ వల్ల మేము సర్టిఫికేట్ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే గవర్నమెంట్ దాదాపు ఎలిజిబుల్. ఒకసారి హాస్పిటల్ పోగానే అసలు కాలు ఇరుగుతుందా, చేయి ఇరుగుతారా, రాడేస్తారా, ట్రీట్మెంట్ కాగానే వెంటనే ఆ సర్టిఫికేట్ బట్టి అసలు ఇవ్వాలి. అట్లా కాకుండా ఈ వ్యక్తి పూర్తి అంగవైకల్యం పోవాలి, బాడీ నుంచి ఒక చెయ్యి పోవాలి, ఒక కాలు పోవాలి, పూర్తిగా ఈయనకు నిర్ధారణంగా ఈ బాడీలో పాటు లేదని అన్నాకనే వాళ్ళు హెచ్సిఎస్ ఇస్తామంటారు. అలా కాకుండా ఒకసారి తాట్ సర్టిఫికేట్ పడ్డ వ్యక్తికి హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకున్నాక డాక్టర్ సర్టిఫికేట్ వచ్చిందంటే దాన్ని బట్టే హెచ్సిఎస్ కానీ పెన్షన్ కానీ ఇవ్వాలని మేము మా సంఘం డిమాండ్ చేస్తామని ధర్నా రాష్ట్రాలు కూడా చేస్తున్నాం. దాన్ని అది మెడికల్ బోర్డుని ఎత్తివేయాలంటున్నాం మేము. ఆ మెడికల్ బోర్డు పెట్టి ఒకరు కాదు 2-3 డాక్టర్లు దాదాపు ఒక్కొక్కరు పడ్డాక 3-4 సంవత్సరాల టైం తీసుకొని కూడా మాకు దానికి హెచ్సిఎస్కు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తలేరు. దాన్ని మన మెడికల్ బోర్డుని ఎత్తివేయాలని మా సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే ఈత వృత్తిని కూడా కనుమరి అయిపోతుంది దీనిలో చేసుకునే వారికి. ఎందుకంటే కళ్ళు అంటే శాస్త్రంగా ఉంచేది కాదు, నిల్వ ఉంచేది కాదు. అది పొద్దుగాల మొదలు పెట్టి ఒకసారి 3 సార్లు రోజుకి ఒకసారి ఎక్కువని తీసుకొని అమ్ముకుంటే సాయంత్రం వరకు దాన్ని ఒడగొట్టుకోవాలి. ఆ ఒడగొట్టుకోవాలంటే ఎనికటి రోజులు కాదు, తిరగాల్సి వచ్చింది. ఒక్కొక్క నర్మేట మండలం ఉన్నది 5-6 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. తిరగాల్సి అంటే సైకిల్ మీద తిరిగేది, వ్యవస్థ అంతా మారిపోయింది. దానికి బైకులు కావాలని పోయిన ప్రభుత్వంలో కూడా మేము రాష్ట్రాలు రోగాలు చేసినాం, ధర్నాలు చేసినాం. ఆ పోయిన ప్రభుత్వం కూడా బైకులు ఇస్తానన్నది. అప్పుడు కూడా వెళ్ళాము కలెక్టర్ ఆఫీస్లో ధర్నాలు చేసినాం. అలాగే ఈ ప్రభుత్వం అన్న వచ్చి మా గీతా కార్మికులకు బైకులు ఇస్తుందని నేను ఆశిస్తున్నా రేవంత్ ప్రభుత్వం. అదే సేఫ్టీ మోకులు కూడా ఊరికి 2, 3, 5 ఇస్తుంది. అలా కాకుండా అందరికీ ఒక విలేజ్లో ఎందరూ సొసైటీ సభ్యులు మెంబర్షిప్ ఉంటుందో వాళ్ళందరికీ ఏకదాటిగా సేఫ్టీ మోకులు ఇవ్వాలి. ఊర్లలో ఊరికి ఒక 5 ఎకరాలు భూమి కొనిచ్చి ఉన్న కాడ ఇవ్వాలి, లేని కాడ కొనిచ్చైనా దానిలో హైబ్రిడ్ మొక్కలు పెట్టి తాటి హైబ్రిడ్ వంగడాలు పెట్టి దానికి ఉపాధి కల్పిస్తే యువత కూడా దీని వైపు వస్తుంది. అలా దీనిలో జర మాకు బతకగతం మాకు ఉద్యోగాలు ఏమీ లేకున్నా కానీ ఈ సతాగా ఈ పని చేసి గవర్నమెంట్ మాకు ఉపాధి కల్పిస్తుంది. ఈ ఉపాధి మీద మాకు భరోసా ఉంటుంది. మేము తాటి చెట్లకు గీసుకుంటామనే భరోసా కానీ ఊరికి ఒక 5 ఎకరాలు ఇచ్చి దానికి గీత తాటి విత్తనాలు పెట్టి దానికి నీటి సౌకర్యం కల్పించి ఊరికి ఒక 5 ఎకరాలు ఇవ్వాలని మా సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే ఇవ్వాలని కూడా కోరుతున్నాం. అదే 50 సంవత్సరాల నిండిన వ్యక్తికి ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇవ్వాలంటున్నాం. అదే 2000 సరిపోయి 4000 ఇస్తానన్నారు. ఆ 4000 కూడా పింఛన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బైకులు కూడా ఇవ్వాలంటున్నాం, సేఫ్టీ మోకులు ఇవ్వాలంటున్నాం. ఇవన్నీ ఇచ్చి గీతాకర్మకు ప్రోత్సహిస్తే ఈ ప్రభుత్వానికి మరలా మేము సహకరించి చేయగలుగుతుంది. లేకపోతే పోయిన ప్రభుత్వానికి పట్టిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి పడుతుందని మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలంటే కొన్ని క్యాంపుల ద్వారా కానీ ద్వారా క్యాంపులు పెట్టే ఆలోచన అంటే మీ సమస్యలు సమానం. మా సమస్యల మన ఇందిరా పార్కు దగ్గర మేము ధర్నా చేయడం జరిగింది. అక్కడ కూడా మేము ఇది చేయడం జరిగింది. మొన్న పొన్నం ప్రభాకర్ గారికి మినిస్టర్ మేము కూడా మా గొడవ సమస్యల గురించి ఇవ్వడం జరిగింది. అదే అన్నీ కూడా చేయడం జరిగింది. మేము ముందు మా సంఘం ఎక్కడ ఏం చేసినా గీతకర్మిక అభ్యుదయం కోసం మేము పనిచేస్తామని మేము చెప్తాము. అలాగే ఇప్పుడు గీత